ఎన్నికలకు ముందేమో పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద డైలాగులతోటి వారాహి వాహనం పైన ఎక్కి ఊగిపోతూ ఈ నోటికి ఏదొస్తే అదంటూ చివరికి అమ్మాయిలపైన రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక కనబడడు, వినపడ్డు, మాట్లాడు. కనీసం ఏది ఇష్యూ జరుగుతుంటే స్పందించాలని ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రంతో నాకు సంబంధం లేదన్నట్టు పక్క వెళ్ళిపోతాడు. ఇదేం ధోరణి? అసలు కాపు యువకుడు సాయి కృష్ణ అనే ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేశారని చెప్పి పెద్ద పెద్ద ఆరోపణలు వస్తున్న సందర్భంలో మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? అసలు ఆ వ్యక్తి గురించి లేదు స్టేట్మెంట్ ఇవ్వండి, అతను చనిపోలేదని చెప్పి మీ ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇవ్వండి, ఇవ్వట్లా. మీరు ఇవన్నీ పట్టినట్టుగా స్వయంగా మీ జనసేన పార్టీ కార్యకర్త ఆ కుటుంబ సభ్యులందరూ మీ వాళ్ళు, వంగవీటి మోహన్ రంగా గారి అనుచరులు, కాపు సంఘానికి చెందినటువంటి వాళ్ళు, కాపు కులానికి చెందినటువంటి వాళ్ళు, మీరు కులభావం తెచ్చుకోండి, మీరందరూ నాకు అండగా ఉండండి, మీరు నా వాళ్ళు అని చెప్పారే. పోనీ ఆ యువకుడు తప్పే చేశాడు, రౌడీ షీట్ అతని మీద ఉంది. కానీ ఇక్కడ మేమందరం అడిగేది ఏంది? చట్టాన్ని చేతిలోకి ఎందుకు తీసుకున్నారు? చట్టాలు అనేవి చేతిలోకి పోలీసు వారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కోర్టులు కదా నిర్ణయించే శిక్ష. అతను నిజంగా తప్పు చేసి ఉంటే కోర్టులు నిర్ణయిస్తాయి. కసబ్ లాంటి వ్యక్తినే పూర్తిగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనం సాకాం. కసబ్ లాంటి వ్యక్తినే మన దేశంలో దాదాపు 200 మంది పైగా చనిపోవడానికి కారణమైనటువంటి ఒక పెద్ద ఘటనలో కసబ్ అనే ఒక ఉగ్రవాది ఇక్కడ నానా హంగామా సృష్టిస్తూ అతను 5 ఏళ్ళు మనం మేపాం. ఇక్కడ చట్టాలు అనేవి, కోర్టులు అనేవి పూర్తి స్థాయిలో ఉన్నాయి. రాజ్యాంగం అనేది అమలు అవుతుంది. పోలీసు వారు ఎవరు తీసుకోవడానికి? మరి ఈ వ్యక్తిని చంపేయాల్సినంత పోలీసు వారికి ఎందుకు అవసరం వచ్చింది? అసలు ఆ టార్చర్ చూడాలరా బాబు. ఆ ఇమేజెస్ గోర్లు లాగేసి అబ్బా నిజంగా నరక వేదన ఎంతో అనిపించుంటాడు ఆ యువకుడు. అసలు అతను ఉరిశిక్ష అయిన కోర్టు, మరి కోర్టు ఉరిశిక్ష అయితే అతను ఉరిశిక్ష పడ్డది అనుకుంటాం. అసలు ఈరోజు ఆ వ్యక్తిని ఇంకా దుర్మార్గం ఏంటంటే లాకప్ డెత్తులు ఈ దేశంలో చాలా జరిగినాయి. కానీ శవాన్ని కూడా కనపడకుండా చేసిన దౌర్భాగ్యమైన ఘటన మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎవరైనా లాకప్ డెత్ జరిగితే భయపడి అమ్మ తప్పైందమ్మా ఇదని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పడం, లేకపోతే ఏదైనా అధికారుల చేత ఏదైనా పెద్ద విషయం కాకుండా పూర్తిగా జాగ్రత్త పడటం. ఈ ఘటనలు చూసాను, లేదు అట్ట చనిపోయాడు ఎట్ చనిపోయాడు వేరే కథలు వెళ్తారు. కానీ ఇక్కడ దౌర్జన్యం నేను చంపేసాను, నేను చేసుకోబోని చేసి చంపేసి శ్మశానాలు కాల్ చేశారు. అంటే శవాన్ని కూడా ఇలా ఇక్కడ మాట్లాడుతుంది ఆ అంశం మీద. ఇంతకంటే ప్రజాస్వామ్యం కూని ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే ప్రజాస్వామ్యం కూని ఒక ఆడబిడ్డ పైన, చిన్న పాప పైన రేప్ చేస్తే అతను చెరువులో దూకి చనిపోయే కథలినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. తెలంగాణలో యాసిడ్ దాడి జరిగితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్కౌంటర్ చేశారని వార్త వచ్చినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత దిశ ఘటనలో 4 ఎన్కౌంటర్ చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కానీ ఆ శవాలనే కనపడకుండా పోలీసు వారు ఏం చేయలే, ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చేశారు. ఇక్కడ ఈ తల్లి రోదన అదే, అయ్యా నాకు మా కొడుకు తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి, మా కొడుకు తప్పు చేస్తే నిజంగా చంపేసినా కూడా బాధ లేదయ్యా, శవాన్ని ఇవ్వండి అని అడుగుతుంది. ఇలాంటి ఘటన గతంలో ముచ్చుమరిలో జరిగింది. ముచ్చుమరిలో 7 సంవత్సరాల చిన్న పాప, 7-8 సంవత్సరాల చిన్న పాప పైన ఎవరో 4-3 యువకులు అత్యాచారం చేశారని అప్పుడు ఆరోపణలు వస్తే ఆ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారు మాకు మా పాప శవాన్ని ఎప్పుడు చెప్పండి 5 అని చెప్పి గట్టిగా అడిగారు. చంద్రబాబు నాయుడు గారు మా పాప శవాన్ని ఇవ్వండి మాకు అని అడిగితే ఆ ఘటన ఇంతవరకు కొలిక్కి రాలా. పాప శవాన్ని ఇవ్వడానికి రాలా, లేకపోతే ఇల్లు రాలా. వీళ్ళేమో మళ్ళీ హోమ్ మినిస్టర్ గారు అనే మాట ఏమో వీళ్ళకి కనపడదు. అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. వాడు వీడు ఏడు అది అన్నట్టుగా అసలు ఆమె నోటికి హద్దుపద్దు ఉండదు. ఆమెని గురువారు అమర్నాథ్ గారు నన్ను అన్నాడు అని చెప్పి వెంటనే ఆయన కూడా ఇదిగో మేకప్ మంత్రి అంటే వీళ్ళందరికీ వినపడింది. ఇప్పుడు అది కొడతా ఉన్నాడు, మేకప్ మంత్రి అంటారని. గతంలో ఇదే చంద్రబాబు ప్రభాకర్ గారు విడుదల రజనీ గారిని అనలేదా, రోజా గారిని ఈయన అనలేదా, డైమండ్ రాణి అని, ఆ బండా సత్యనారాయణ అంతలావం తిరిగితే నువ్వెందుకు పొగిడేవయ్యా ఆయన్ని, ఎందుకు అప్రిషియేట్ చేసావు? నారా లోకేష్ గారు ఎంత తిట్లు తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారు తిట్టలేదా? ఇవన్నీ మీకు వినపడవు. చివరాఖరికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత రాధాంతం జరుగుతుంటే డిఎస్సి కుంభకోణం పైన మాట్లాడు. 10 రోజులు చిన్న పాప మిస్ అయ్యి పోలీసు వారు కూడా పూర్తి స్థాయిలో ఎలా జరుగుతుంది ఎంక్వైరీ అని దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి పెట్టడు. చింతమనేని ప్రభాకర్ ఒక ఇంటిపైన వెళ్ళి దాడి చేస్తే దాని మీద పెట్టడు దృష్టి. ఈయన దేని మీద పెడుతున్నాడు అంటే తెలంగాణలో ఒకరికి ఎవరికో బాగలేదు, ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు హనుమకొండకి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమో తెలియదు. ఏమన్నంటే ఢిల్లీలో మీటింగ్ పెట్టి జాతీయ పార్టీ అంటాడు, ఏమన్నంటే తెలంగాణలో మీటింగ్ పెట్టి ఇక్కడ పోటీ చేస్తూ ఉంటాడు, ఏమన్నంటే కేరళ వాళ్ళు నాకు
మన సభ్యులు అయిపోతారు అంటాడు. ఏమన్నా తమిళనాడు పోయి నా సభ్యులు అంటాడు, పాండిచేరి మా సభ్యులు అంటాడు. ఇంకా ఆంధ్రాకి నీకు ఎందుకు ఓట్లు వేయించుకున్నావా? 2014 ఇదే మోసం చేసావు. నేను సించుతాను, ఆరేస్తాను, నేను నిజాయితీ పరులు చంద్రబాబుని క్వశ్చన్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేస్తాను 5 అన్నారే. మరి 2019కి మళ్ళీ వేరుగా పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు గెలవాలని తాపత్రపడ్డా. 2024 2-3 ఏళ్ళ నుంచి ముందు ప్రభుత్వ వచ్చేవాళ్ళని అని చెప్పి ఏం చేసావా? నన్ను అడగండి. నేను హామీలు అమలు చేయక, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన లేక, లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేక, పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిపోయి కొట్టేస్తా, తిట్టేస్తా, చంపేస్తా అని చెప్పి ఎంత రాదంతంగా ఉంటే అంత రాదాన్ని చేస్తుంది. ఎందుక ఇంక మీరు అధికారంలోకి వచ్చి ఏం చేయరు? ఇదిగో ఇది చేసామని చెప్పండి మీరు క్లియర్గా. ఇదిగో ఇది మేము ఏమన్నంటే ఎవరెవరు ఏం మీద ఇది ఈ వైపు చెప్పడం. రోజా గారు ఆయన అన్న నగిరి ఎమ్మెల్యే ఎంత దారుణంగా అన్నాడు. అంతకానికి ఏం పెద్ద మాట, అంత మాటకి ఏమన్నా ఇప్పుడు ఊగిపోతా ఉన్నారు రాష్ట్రం మొత్తం. ఇప్పుడు కూటమి నాయకులకు డిఎస్సి కనపట్ల, 10 రోజుల నుంచి అమ్మాయి కనపడ, పాప మిస్ అయితే కనపట్ల, చింతమనేని ప్రభాకర్ గారు ఇంటి మీద దాడి చేసి కనపడలా, ఏం కనపడలేదు. మేకప్ అనేది కనపడింది వీళ్ళకి. అబ్బో వీళ్ళ పరిపాలన చూడాలరా బాబు, మీకు దండం. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కనపడవు, 33,000 మంది అమ్మాయిలు కనపడరు, సుగాలి ప్రీతి తల్లి న్యాయం కనపడదు, ఉక్కని వచ్చి ఖండిస్తున్నా అంటాడు. రాధాకృష్ణ అన్నమాట చండాల మాట, మళ్ళీ ఆయన సపోర్టు. నువ్వు వంశీ ప్రచారం చేసి వార్త చండాలం, మళ్ళీ ఆయన సపోర్టు. ఎందుకని మీకు ఇంకా అధికారం? ఏం చేయను?